చిల్. తలైవన్ స్వయంగా నిన్ను రమ్మన్నాడు. నీ గురించి చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. Cheers. మాత్రే గారు, నేను ఏం చెప్తున్నాను? చెప్పు. అంటే బదౌడియా అలీబాగ్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. అలాగా? అలీబాగ్లో ఎమ్మెల్యే సీటు మీ ఎమ్మెల్యేకే వస్తుంది కదా. ఇది పక్కా డీల్. మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే జాన్వి వెనకపడుతుంది. ఇది పక్కా. అన్నట్టు తలైవా ఎప్పుడు రమ్మన్నాడు? నువ్వెందుకు నర్వస్ అవుతున్నావు? చిల్. తలైవన్ స్వయంగా నిన్ను రమ్మన్నాడు. నీ గురించి చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. అవును, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నన్నెందుకు సెపరేట్గా పిలిచారు? పార్టీకే పిలవచ్చు కదా. నువ్వు తలైవన్ కోసం పని చేస్తూ ఉంటావు. అది మామూలు విషయం కాదు. మీటింగ్ తర్వాత స్వయంగా పిలుస్తారుగా మాట్లాడటానికి. నేను ఉంటాను నీతోనే, టెన్షన్ ఎందుకు? నన్ను ఏమన్నా గిఫ్ట్ ఇవ్వమంటారా? ఏంటి గిఫ్టా? ఇస్తావా? తలైవన్కి ఇవ్వు. నువ్వు నిజాయితీపరుడువా? చూడు, తలైవన్ నిజాయితీ పరులని చాలా ఇష్టపడతారు. నిజాయితీ ఉంటే టెన్షన్ అక్కర్లేదు. వెల్కమ్ టు ధారావి త్రిపాఠి గారు, వెల్కమ్. నేను మిమ్మల్ని షార్ట్ కట్లో తీసుకెళ్తాను. చూస్తున్నారుగా త్రిపాఠి గారు, వచ్చేవాడు పోక తప్పదు, ఏదో రోజు మీకు తప్పదు. రండి రండి. సార్, కాలవ, ఇస్త్రీ బట్టలు, మెరిసే బూట్లు ధారావి కాలవకి అసలు నచ్చవు. పదండి, రండి రండి. నేనున్నాను కదా, హ్యాపీగా రండి. జాగ్రత్తగా రండి. ఇక్కడ అందరూ మనవాళ్ళు అనుకుంటారు. రండి, వాడు చూపించేది ప్రేమ అంతే. జాగ్రత్తగా రండి, చీకటి ఎక్కువ. రండి, మెల్లిగా రండి. సందులన్నీ సన్నగా ఉంటాయి, కానీ అందరి మనసులు చాలా పెద్దవి. మా అన్న మనసులాగే చాలా పెద్దవి. రండి, ఇదిగో ఇది మెయిన్ రోడ్. దగ్గరకు వచ్చాం, నిమిషంలో తెచ్చాను, చూసారా? రండి, పొంగి మెట్లు దిగండి. సార్, ఇక్కడే కలర్లు వేసేది, బట్టలకి రంగులు, ఇంగ్లీష్లో డైయింగ్ అంటారు. డైయింగ్ మీరు చేయించుకోవాలంటే నాకు చెప్పండి, తక్కువలో చేయిస్తాను. మీకేం కావాలన్నా నాతో చెప్పండి, బిందా చేయించేస్తాను. రండి, జాగ్రత్త, కాలు జారుతుంది. ఎట్టున్నావన్నా? బాగున్నా. రానా, చాలా వ్యాపారాలు జరుగుతాయి ఈడ. మీకు ఏం కావాలన్నా సరే మా తలైవన్ ఉన్నారు కదా, ఆయన మీకు ఏర్పాటు చేస్తారు. మీరు నా వెనకే రండి. జాగ్రత్త.
జాగ్రత్తగా రండి త్రిపాఠి గారు, ఇక్కడ కాలం ఉంది. రండి రండి, గుమగుమలాడుతుంది కదా. మీరేమీ టెన్షన్ పడద్దు, ఇక్కడ అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం, మీకు కూడా ఇస్తాం. ఇదిగో ఈ పక్క రావాలి, ఈ పక్క రావాలి. ఇక్కడే కూర్చో. ఓ పెద్దయినా, ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో కూర్చో. తలైవాకి చెప్పవా? నాకు వేరే పని ఉంది, వెయిట్ చేస్తాను. ఆయనకు అన్నీ తెలుసు. నాకు చిన్న పని ఉంది, అది పూర్తి చేస్తాను. ఇటువైపు అసలు చూడొద్దు. కూర్చో. నన్నేం చేయొద్దు. చెప్పానుగా, అటే చూడొద్దని. కోరిక మనిషిని సర్వనాశనం చేసుద్ది. అవసరం లేని విషయాల్లో నువ్వు అనవసరంగా ఏలు పెట్టావు. ఇప్పుడు మన ఇద్దరం ఇరుక్కున్నట్టేగా.